హాయ్ గైస్, ఇదైతే 2 days వ్లాగ్ అనమాట. వన్ డే ఏమో మేము ఉగాది అండ్ మా మమ్మీకి ఓడిబియ్యం ఉందన్నమాట. దానికి కర్నూలుకి వెళ్తున్నాము. దానికి షాపింగ్ ఇక్కడే చేద్దాం అనుకున్నాం హైదరాబాద్లో. ఇంకా ఇక్కడే చేద్దాం అనుకున్నప్పుడు వన్ డే వెళ్దామని ఈవినింగ్ ఇంకా ఆఫీస్ అయిపోయాక బయలుదేరామన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ వెస్ట్ సైడ్లో కొనుక్కున్నాము. నా వెస్ట్ సైడ్లో, మా మమ్మీ ఆర్ఎస్ బ్రదర్స్లో శారీ కొనిందనమాట. ఇదైతే ఫస్ట్ వెస్ట్ సైడ్కి వెళ్ళాము. ఇది కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ వెస్ట్ సైడ్లో చాలాసార్లు మీరు చూసి ఉంటారు. వెస్ట్ సైడ్ వ్లాగ్స్ పెడుతుంటాం కదా. మాకు వెస్ట్ సైడ్ క్వాలిటీ బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, క్వాలిటీ డ్రెస్సెస్ బాగుంటాయి. ఇదేమో నెయిల్ పాలిష్ సెక్షన్, అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. యాక్సెసరీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. అంత ఈజీగా పగిలిపోవడం కానీ విరిగిపోవడం కానీ, ఇంకా డ్రెస్సెస్ కూడా క్వాలిటీ ఉంటాయి అలా నీట్గా. అది వెస్ట్ సైడ్లో నా డ్రెస్సెస్ తీసుకున్నాం. అదేమి ఇంకా వీడియో షూట్ చేయలేదు. 2 డ్రెస్సెస్ 3 తీసుకున్నాను అనమాట. ఒక ఫ్రాక్, ఇంకా స్కర్ట్, టీషర్ట్ తీసుకున్నా. అదేం వీడియో షూట్ చేయలేదు, ఇంకా కుదరలేదు, లేట్ అవుతుందని చెప్పి. తర్వాత అయితే ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాము. ఇక్కడేమో ఓడిబియ్యం శారీ తీసుకోవడానికి వచ్చాము. యాక్చువల్గా ఈవినింగ్ ఆఫీస్ అయిపోయేసరికి లేట్ అవుతుంది కదా, అందుకే ఈవినింగ్ వచ్చామన్నమాట 7కి అలా. సో లేట్ అయింది. ఇంకా శారీస్ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయిపోయింది మా మమ్మీ తీసుకోవడానికి. ఓడిబియ్యంకి ఒక శారీ తీసుకుంది అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ చూసామన్నమాట, ఏమైనా బాగున్నాయేమో అని చెప్పి. కానీ అంతేం లేవు. ఇదే శారీ అనమాట తీసుకుంది మా మమ్మీ. మళ్ళీ ఓడిబియ్యం రోజు కట్టుకుంటుంది. ఆ రోజు చూపిస్తాం తప్పకుండా వీడియో తీసి. శారీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా. ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్ లాస్ట్ టైం ఏవో స్లిప్పర్స్ తీసుకున్నాము. అసలు అది వేసుకున్న 2 times మొత్తం అంటే డ్యామేజ్ లాగా అయిపోయింది. 2 daysకే ఎక్కువ నడుస్తాం కదా, అవి డైలీ యూజ్ అనే చెప్పారు కానీ అది మొత్తం పోయింది. అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. మామూలుగా ఆర్ఎస్ బ్రదర్స్ మేము ఎప్పుడు తీసుకోవాలి స్లిప్పర్స్, బాటాలో కానీ అట్లా తీసుకునే వాళ్ళం, ప్యారగాన్ అట్లా. కానీ అనవసరంగా ఇక్కడ తీసుకున్నాము. యాక్చువల్లీ ఆర్ఎస్ బ్రదర్స్ శారీస్ ఇలా వెడ్డింగ్ వేర్ మాత్రమే బాగుంటాయి. ఇంకా పాష్ డ్రెస్సెస్ అలాంటివి అయితే, వెస్ట్రన్ వేర్ అయితే అసలు బాగో క్వాలిటీ. ఇంకా అది అందరికి తెలిసిందే. నేను డ్రెస్ తీసుకున్నా అన్నా కదా, అది ఇదే. నెక్స్ట్ రోజు వ్లాగ్ అనమాట ఇది. మళ్ళీ సినిమాకి వెళ్ళాము. ఆ రోజు చూడండి సన్సెట్ ఎంత బాగుందో, అందుకే ఫొటోస్ తీశాను. ఈ డ్రెస్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ అప్రిషియేట్ చేశారు, డ్రెస్ బాగుందని. మా మమ్మీనే సెలెక్ట్ చేసింది అది. ఇప్పుడైతే మూవీకి వెళ్ళామన్నమాట. ఆ రోజు మృత్యుంజయ్ మూవీ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే మూవీకి వెళ్తున్నాము ఈవినింగ్. ఇదేమో వీకెండ్ రోజు వెళ్ళాము, సాటర్డే. షాపింగ్ ఏమో థర్స్డే అనుకుంటా వెళ్ళింది, సరిగ్గా గుర్తులేదు. థర్స్డే వెళ్ళాము. తర్వాత మళ్ళీ సాటర్డే ఇక్కడికి వెళ్ళాము. ఫస్ట్ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది, సో అక్కడ పానీపూరి తిందాం అనుకున్నాము. మసాలా పూరి తీసుకున్నాము. ఇది ఏఆర్టీ సినిమాస్ అనమాట, దాని ముందు ఉంటుంది. ఇది కొంచెం హైజీన్గానే చేస్తారు, సో అందుకే ఇక్కడ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా చెరుకు రసం కూడా తాగామన్నమాట పానీపూరి తిన్న తర్వాత. ఫుల్ ట్రాఫిక్ ఉండిందనమాట ఈవినింగ్ వెళ్ళినందుకు. ఇదే ఏఆర్టీ సినిమాస్ ఉన్న మాల్, తత్వ అనే మాల్. ఈ మాల్లో ఇంకా అన్ని షాపింగ్ స్టోర్స్ అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు, అన్నీ కమ్మింగ్ సూన్నే ఉన్నాయి. థియేటర్ మాత్రం ఓపెన్ చేసాము, ఫుల్ మనుషులు వస్తున్నారు. ఇది థియేటర్ అనమాట. ఈ థియేటర్ అంటే చాలా 6 screens ఉంటాయన్నమాట. ఈ స్క్రీన్ అయితే మేము ఫస్ట్ టైం వచ్చాం. మామూలుగా స్క్రీన్ 1, స్క్రీన్ 2 ఎక్కువ దానికే వెళ్ళేవాళ్ళం. ఇది స్క్రీన్ 4 అనమాట. ఇది బాగా అనిపించింది మాకైతే. ఇది మృత్యుంజయ్ మూవీ అనమాట. మూవీ అయితే అంటే సూపర్ అని చెప్పలేము, అంటే బాగాలేదని చెప్పలేము, అబవ్ యావరేజ్ మూవీ.
థ్రిల్లర్ అంటారు కానీ అంత థ్రిల్లర్ ఏం కాదు యాక్చువల్గా. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఇంకా మినర్వాకి వెళ్ళాం. కొత్తపేటలో మినర్వా ఉంది కాఫీ షాప్, మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే గూగుల్లో మినర్వా కాఫీ షాప్ కొత్తపేట అని కొడితే వచ్చేస్తుంది అడ్రస్. ఇంకా ఇక్కడ ఇడ్లీ అవి తినేసాము. ఇడ్లీ తిన్న తర్వాత సెట్ దోశ తీసుకున్నాము. ఇంకా అక్కడికి కడుపు నిండిపోయింది. మళ్ళీ ఎందుకంటే థియేటర్లో మళ్ళీ స్నాక్స్ తింటాం కదా, ఇంకా స్నాక్స్ తినలేదు కానీ అప్పుడు థియేటర్కి ముందు పానీపూరి తినేసరికి అదే నిండిపోయింది. ఇంకా ఇది డ్రెస్ ఫొటోస్ అనమాట. థ్యాంక్ యూ.